అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు ఆగస్టు తులారాశి మాసఫలం చెప్పబోతున్నాను. ఈ తులారాశి వారికి ఈ మాసం అనుకూలత కొంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. 60% అనుకూలత, 40% ప్రతికూలత ఉంది. అయినప్పటికీ వీరికి కొంత మనసు దేని మీద లగ్నం కాదు. ఏ పని మీద మనసుని లగ్నం చేయలేరు. చేస్తున్న పనిలో కొంత ఆటంకాలు ఎదురవుతాయి. దాంతో వీరు చాలా నిరుత్సాహపడిపోతారు. వీరికి సంతాన మూలక సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయి. అలాగే సంతానానికి సంబంధించిన వివాహాది విషయాల్లో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆకస్మిక సంఘటనలు కొన్ని మిమ్మల్ని ఈ రాశి వారిని ఎక్కువగా ఆనందింపజేస్తాయి. ఈ మాస 10-15 తారీఖులలో మధ్యలో వీరికి కొన్ని ఆకస్మిక సంఘటనలు, అంటే ఆకస్మిక ధనలాభం కావచ్చు, ఆకస్మిక ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఇలా కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తాయి. తులారాశి వారిని కళారంగం వారికి కూడా కొంత ఆకస్మిక గుర్తింపు, సినీ రంగం వారికి కూడా వీరికి కూడా కొంత విశేషమైన కీర్తి, గుర్తింపు, అవార్డ్స్, రివార్డ్స్ రావడం అనేవి కూడా ఈ రాశి వారికి ఈ మాసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ మాసం పుష్కలంగమైన మంచి ఆదాయ సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు నిరభ్యంతరంగా కొత్త వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు. వీరు కొన్ని రకాలైన వ్యాపారస్తులకి, ముఖ్యంగా బంగారం, వెండి, వస్త్ర వ్యాపారులకి చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, రైస్ వ్యాపారస్తులకి, ఈ విధంగా కొన్ని రకాల వ్యాపారాలకి విజయవంతంగా ఉంటుంది. వీరికి విద్యార్థులకి ఉన్నత విద్య, విదేశీయాన ప్రాప్తం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.